Hi, this is Venkat. Today I want to discuss about ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ అనగా మోకాలు నొప్పులతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఎక్కువ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఈ సమస్యను ఎక్కువ చూస్తూ ఉంటాం. 30-40 ఇయర్స్ రాగానే ఈ మోకాలు నొప్పులు నడలేకపోతున్నానండి అంటూ ఉంటారు. ఎక్కువ ముడుకులు కూడా వసిపోతున్నాయండి అంటూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళు ఏ పని చేయలేక అక్కడెక్కడికే కూర్చొని బాగా లావైపోయి చాలా ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఏ పని చేయలేకపోతున్నాను అనేది. సో ఈ ముడుకుల సమస్యతో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆసనాలు చేయాలి, ఈ ఆసనాలు చేయడం వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ అనేది వచ్చి త్వరగా వాళ్ళు హెల్త్ని ఫిట్నెస్ని పొందగలుగుతారు. సో ఆ ఆసనాలు ఏంటంటే నేను 1 by 1 ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఎత్తుగా ఉన్న ప్రదేశం అంటే మన నించున్న ఈ సిచ్యువేషన్ ఇలా నించొని ఎత్తుగా ఉన్న ప్రదేశం మన హైట్కి తగినట్టుగా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఫస్ట్ మీరు ఒక లెగ్ని పట్టుకొని లెగ్ని ఇలా పెట్టుకోండి, ప్లెయిన్గా పెట్టుకొని ఈ లెగ్ని యొక్క కిందకి బాటంలో ప్రెస్ చేస్తూ ఉండాలి. అనగా ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 to 10 seconds ప్రెస్ చేస్తూ కిందన అలా ఉంచాలి కాదు, అనగా ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అదే విధంగా ఎడమ కాలుని 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ 5 to 10 seconds కింద ప్రెస్ చేస్తూ కాలుని అలా ఉంచాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 2. ఇందులో మనం ఏం చేయాలనుకుంటే, సో మన చేతులు నిలువుగా నించొని ఈ ఎక్సర్సైజ్లో నార్మల్ మనం స్టాండింగ్ కండిషన్లో మనం నించోవాలి. నార్మల్ స్టాండింగ్ కండిషన్లో నించొని మన యొక్క చేతుల్ని నార్మల్గా ఇలా స్టాండింగ్ కండిషన్లో ఉంచుతూ ఈ యొక్క చేతులను ముడుకులపై ఉంచాలి. ఈ యొక్క చేతులను ముడుకులపై ఉంచి 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ రెండు క్లబ్ చేస్తూ నెక్స్ట్ చేయాలి. థర్డ్ స్టెప్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఆర్థోపెటిక్ ప్రాబ్లంతో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు త్వరగా ఉపశమనం చెందుతారు. వన్ మోర్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ కూర్చొని చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ని. ఇలా ఎత్తుగా ఉన్న ఏదైనా ఒక క్లాత్ని కానీ ఏదైనా తీసుకొని మన యొక్క ఈ దిశలో కూర్చొని ఈ తొడ మీద పెట్టుకొని ఇలా వచ్చిన ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సేమ్ అదే ఎక్సర్సైజ్ను మీ యొక్క లెఫ్ట్ లెగ్తో చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా 2 లెగ్స్ అయిపోయిన తర్వాత
మళ్ళీ ఇదే క్లాత్ని తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఈ యొక్క లెగ్ని కిందకి బాటమ్ డైరెక్షన్లో ప్రెస్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్స్ట్ అదేవిధంగా ఈ రైట్ కాల్ని కూడా రైట్ లెగ్ని కూడా మనం చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసిన దాని మీద సేమ్ మన లెగ్ని ఉంచుకొని ఈ యొక్క కాలుని ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Same right leg. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సేమ్ అదే విధంగా కాల్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ ఆసనాలు చేయడం వల్ల నడుము నొప్పి ఈ ఆసనాలు చేయడం వల్ల మోకాలు నొప్పులు, మడమల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో త్వరగా ఉపశమనం ఉంటుంది. సో దీన్ని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నీ జాయింట్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఓకే. మళ్ళీ మనం నెక్స్ట్ ఆసనం అనగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి ఆసనాలు చేయాలనేది దాంతో ముందుకు వస్తాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టంటే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.